నమస్తే. ప్రస్తుతం నేను హైదరాబాద్లోని బాలాపూర్లో ఉన్నా. ప్రజెంట్ నేను నించున్న ప్రాంతము భూపేష్ నగర్. ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ రావడం జరిగింది. ప్రధాన కారణం ఏంటంటే లాస్ట్ మంత్ 31 అంటే మార్చి 31కు పులిగోనిపల్లి తండాలో ఒక ఘోరం జరిగింది, ఒక విషాదం జరిగింది. రామ్దాస్ అనే వ్యక్తి తన భార్యను, కొడుకును అతి దారుణంగా చంపేశాడు. తర్వాత వాళ్ళ బిడ్డను కూడా దాడి చేస్తే ఆమె చికిత్స పొంది ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొంది ఈ మధ్య కాలంలో డిశ్చార్జ్ అయింది. ఇద్దరు స్పాట్లో చనిపోయారు. మనకు అందరికీ తెలిసిన అంశమే అది. రంగారెడ్డి డిస్టిక్ ఆమనగల్ మండలం పులిగోనిపల్లి తండా ఇష్యూ. అయితే రామ్దాసు ఈ నెల 4వ తారీఖు చెంచల్గూడ జైల్లో మెట్ల నుంచి జారిపడి కోమాలకు వెళ్ళి 13వ తారీఖు ఏమో చనిపోయింది అనే వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది అంశానికి సంబంధించి అని కనుక్కుందామని మనం బాలాపూర్కు రావాల్సిన పరిస్థితి వచ్చింది. బాలాపూర్లో ఎందుకు వచ్చినామంటే రామ్దాస్ వాళ్ళ తమ్ముడు విజేందర్ ఇక్కడనే ఉంటాడు. ఉపాధి కోసం ఇక్కడనే ఉండి ఆటో నడుపుకుంటూ ఇక్కడనే ఉంటాడు. అందుకే ఇక్కడ వచ్చినాము. అసలు ఏం జరిగింది, నిజంగా ఏమన్నా కుట్ర జరిగిందా? చాలా పేపర్లలో వచ్చింది, మీడియా ఛానల్లో కూడా వస్తుంది. ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, ఏం జరిగిందని పూర్తి స్థాయిలో కనుక్కుందామని వచ్చినాం. ఒకసారి వాళ్ళ తమ్ముడు విజేందర్ గారు ఉన్నారు. విజేందర్ గారు, మీ అన్న చనిపోయింది నిజమేనా? నిజమే. ఎట్లా చనిపోయిండు అంటే చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదుగా ఉన్నాడు. ఇప్పుడు అసలు ఎట్లా చనిపోయిండు అనేది ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్. ఎట్లా చనిపోయిండు? పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు ఎట్లా పడింది అంటే పిర్స్ వచ్చి మేము అడిగినాం, సమాధానం అడిగినాం. ఎప్పుడు జరిగింది అది? ఇది 4th ఈ నెల 4th జరిగింది. ఎట్లా పడిందంటే ఇప్పుడు పిర్స్ వచ్చి మెట్ల పెండపడి నుంచి కింద పడి జారిపడి పిర్స్ వచ్చి కింద పడి అని అంటుండు. అప్పుడే చెంచల్గూడ జైల్లో కొద్దిగా అడ్మిట్ చేసి హాస్పిటల్ ఉన్నాడంట. ఆడలో ఏమో సీరియస్ అని చెప్పారు. ఆడ నుంచి మళ్ళీ ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. ఆ ఉస్మానియా హాస్పిటల్లో ఏమో అంత 3-4 రోజులు ట్రీట్మెంట్ జరగలే. సాటర్డే సండే ట్రీట్మెంట్ జరగలే. మండే ఆపరేషన్ చేసిరు. ఆపరేషన్ చేసి దాని తర్వాత 3-4 రోజులు మంచిగానే ఉన్నాడు. ఇప్పుడు దాన్ని కూడా ఎవరు పట్టించడం లేరు పోలీసు వాళ్ళు కూడా. ఓన్లీ సెక్యూరిటీ సెక్యూరిటీ లేకనే ఉన్నారు. కానీ దానికి ఒక మంచి నీళ్ళు అనేది ఏమీ పెట్టలే. ఆయన వాస్తవం బతుకుతుంటే ఆయన బతికి ఉంటుంటే ఏమైనా కానీ మేము ఫుడ్ ఆహారం అనేది ఫుడ్ లేదు ఆయనకు. అందుకని దాని ద్వారా ఏం పట్టించుకోలేదు పోలీసు వాళ్ళు. మీరు లేకున్నారా పక్కల? మరి ఆ రోజు మేము 3 డేస్లో దాని పక్కనే ఉన్నా. ఇప్పుడు ఏప్రిల్ 4కు మీ అన్న కింద పడిండి అని చెప్తా ఉన్నావు కదా, పడినప్పుడు మీకు ఫోన్ చేయలేదా పోలీసు వాళ్ళు? ఫోన్ చేయలేదు మాకు, ఎలాంటి ఫోన్ మాకు రెస్పాన్స్ చేయలేదు. మాకు చేయకుండా అడ్మిట్ ఉస్మానియా దాంట్లో అడ్మిట్ చేసిరు. మరి మీకు ఎప్పుడు తెలిసింది? అంటే పాప కూడా దాంట్లోనే ఉన్నది. పాప కన్నా సెకండ్ బెడ్లో అప్పుడు చూసినాం మేము. పాప కూడా దాంట్లోనే ఉన్నది కదా. ఈయన ఎవరు అంటే మా అన్నని అప్పుడు తెలిసింది. తర్వాత అంటే అసలు మీకు పోలీసులు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? ఇన్ఫర్మేషన్ ఏమి ఫోన్ కూడా చేయలే, ఏమి చేయలే. ఓన్లీ తీసుకొచ్చారు, ఉస్మానియా హాస్పిటల్ తీసుకొచ్చారు. తర్వాత మా పాప పక్కనే ఉన్నది, ట్రీట్మెంట్ జరుగుతుంది కదా చిన్న పాపకు. దాని బెడ్ పైన పక్కన చూసినాం. అంటే మేమే గుర్తుపట్టినాం. నేను, మా అమ్మ, ఇంకో మా అన్న ఉన్నాడు. మా సట్టు కూడా అన్న ఉన్నాడు. మేము గుర్తుపట్టినాం. తర్వాత ఏం జరిగిన విషయం అంటే మాకు తెలియదు. ఫస్ట్ అంటే కానిస్టేబుల్ తీసుకొచ్చినది మాకు తెలియదు. ఏమైనా ఉంటే బయట చంద్రగూడ మేము తెలుసుకోండి అని అన్నారు. ఇద్దరు తీసుకొచ్చారు, ఉస్మానియా హాస్పిటల్ ఇద్దరు తీసుకొచ్చారు. వాళ్ళు కూడా అన్నీ ఉన్నారు, సెక్యూరిటీగా ఉన్నారు. ఏమైంది సార్ అని అంటే మాకు తెలియదు, ఎట్లా పడిందో మాకు కూడా తెలియదు, మేము బయట ఉన్నాం, మా హ్యాండ్ ఓవర్ చేసారు, మేము ఇక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చినామని అన్నారు. కానీ ఎట్లా పడిందో కూడా తెలియదు. మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ అడిగినాం. మెట్లపడి నుంచి ఫిట్స్ వచ్చి కింద జారి పడ్డాడు. అప్పుడే ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు, సీరియస్ ఉందని తర్వాత చెప్పారు. ఇప్పుడు మీరు క్వశ్చన్ చేయలేదా మరి కింద పడ్డప్పుడు మాకు ఎందుకు ఫోన్ చేయలేదని పోలీసులను అడగలేదు? చెప్పినా మీకేంద్ర ఖైదీలో ఉన్నాడు, మీకేం సంబంధం అని అన్నారు. మా అంతా పోలీసులే చూసుకుంటారు, మీకు రావకూడదు, రిమాండ్లో ఉన్నాడు, మీరు అసలు దాన్ని ముట్టుకోకూడదు మీరు అని అన్నారు వాళ్ళు. అసలు నేను కూడా నీళ్ళు తాపినికి పోతే కూడా నాకు రాణిస్తలేరు వాళ్ళు. కొద్దిగా ఏమైనా ఇట్లా నీళ్ళు వాళ్ళు నేను నా చేతితో తినిపిస్తానని కూడా అసలు వాళ్ళు పట్టించుకోలేరు. అసలు శవం దగ్గర కూడా రాణిస్తలేరు వాళ్ళు. గాయం ఎక్కడ తగిలింది మీ అన్నకు? గాయం అంటే నెత్తి పైన జరిగింది. నెత్తికి మొత్తం ఫ్రాక్చర్, మొత్తం డ్యామేజ్ అయ్యి మొత్తం ఆపరేషన్ చేసిరు. మొత్తం ఫ్యూచర్ 2 డేస్ మాత్రం ట్రీట్మెంట్ ఏం జరిగింది, దానిలోనే వేసిరు. ఇప్పుడు మీ అన్నకు ఫిట్స్ ఉందని పోలీసు వాళ్ళు చెప్పినారు, అదే ఫిట్స్ వచ్చి పడ్డారు. నిజంగా మీ అన్నకు ఫిట్స్ ఉందా? ఫిట్స్ దాని జీవనోపాయంలో లేదు. ఫిట్స్ మేము చూస్తున్నాం కదా. ఒక 3 months 4 months కూడా 3 months 4 months కూడా దాని మందు బంద్ చేసినా కానీ కూడా ఫిట్స్ ఎప్పుడు రాలేదు అని ఫిట్స్ వచ్చాయని చెప్తారు వాళ్ళు. అంటే ఇప్పుడు మీకు మీ అన్న మరణంపై మీకు అనుమానం ఉందా? అనుమానం ముందు ఎట్లా పడిందో కూడా అది కూడా మాకు డీటెయిల్ కావాలని మేము అనుమానం చేస్తున్నాం.
అందుకే 2 days నుంచి అదే వెయిట్ చేస్తున్నాం. ఎలాంటి స్పందన కూడా రావట్లేదు వాళ్ళతోటి. ఏమైనా ఏమైనా ఉంటే వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళే బెయిల్ గీల్ అనేది వాళ్ళే అప్లై చేసుకుంటారు. వాళ్ళే రాసుకుంటారు. వాళ్ళదే నడుస్తుంది. మేము చెప్తే కూడా ఎంత రెస్పాండ్ కూడా ఇస్తలేరు వాళ్ళు. ఇప్పుడు మీ అన్న ఎప్పుడు చనిపోయిండు మరి? ఇప్పుడు సోమవారం 11:30కి చనిపోయినంట. ఇప్పుడు చనిపోయిన తర్వాత మిమ్మల్ని పోలీసులు ఏమని అడిగిండ్రు, ఏం చెప్పారు మీకు? మార్నింగ్ ఫోన్ చేసిరు వాళ్ళు. మార్నింగ్ ఫోన్ మీరు అప్పటికి హాస్పిటల్లో ఉన్నారా, డిశ్చార్జ్ అయ్యారా? అన్ని మేము డిశ్చార్జ్ అయిపోయినాం. 3 days వచ్చి మీ అన్న కూతురు తీసుకొని వచ్చేసారు. వచ్చేసారు. అప్పుడే వచ్చేసినాం మేము. 4 days ఇక్కడ వచ్చి. ఓకే. అంతా నిన్న మార్నింగ్ చేసిరు ఫోన్ వాళ్ళు. ఇప్పుడు మీ పాపను తీసుకొని వచ్చినావు కదా ఇక్కడ నువ్వు బాలాపూర్. నువ్వు మీ అన్న హాస్పిటల్ ఉన్నాడు కదా ఉస్మానియాలో, మీ బిడ్డ పక్కనే, అదే రామ్దాస్ వాళ్ళ బిడ్డ పక్కనే రామ్దాస్ కూడా ఉన్నాడు కదా. మీ పాప డిశ్చార్జ్ అయినాక నీవు ఉండలేదు హాస్పిటల్ ఆడ మళ్ళీ? ఇంకా మళ్ళీ నెక్స్ట్ రోజు పోయినా. మళ్ళీ నెక్స్ట్ రోజు రానే చేయలే వాళ్ళు. ఏమంటారు? డిశ్చార్జ్ చేసిన తర్వాత నెక్స్ట్ రోజు నేను మార్నింగ్ వెళ్ళిన, ఎట్లా ఉన్నాడో ఎట్లా చూద్దామని పోయినా. కానీ నన్ను రానియలే. ఇప్పుడు పాప కోసం అడిగితే రానిచ్చారు. పాప డిశ్చార్జ్ అయిన తర్వాత వాళ్ళు రానియలేదు. తర్వాత బాబు నువ్వు రిమాండ్లో ఉన్నాడు, అసలు నువ్వు రాకు, ఇప్పుడు ఏమైనా ఉంటే చెంచులు కూడా జైల్లో మాట్లాడు అని అన్నారు వాళ్ళు. అదే చనిపోయిన తర్వాత ఏం చెప్పారు మీకు పోలీసులు? చనిపోయిన తర్వాత నిన్న చెప్పారు వాళ్ళు ఫోన్ చేసి, బ్రదర్ మీ రామ్దాస్ ఏమవుతాడంటే అన్న అవుతాడని చెప్పాను. నిన్న 11:30 గంటలకు చనిపోయిండు, మీరు రావాలి. నా ఫోన్కి వచ్చింది. అట్లా ఎట్లా చనిపోయింది సార్ అంటే, మాకు కూడా ప్రూఫ్ డీటెయిల్ మొత్తం ఇట్లా కెమెరా దాంట్లో అంతా సిసి ఫుటేజ్ మాకు కావాలని చెప్పినాం. అది కావాలంటే అది తిరుగుతున్నది అదే చూపెడుతున్నారు వాళ్ళు. కానీ ఎట్లా పడ్డాడో కానీ అది చూపిస్తలేరు వాళ్ళు. ఎక్కడ పడ్డాడో, ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అది చూపిస్తలేరు. ఎట్లా తిరుగుతుండో అదే చూపిస్తారు. కానీ పడినట్టు చూపిస్తలేరు వాళ్ళు. సీసీ కెమెరాలో పడినట్టు చూపిస్తలేదు అది. మరి మీరు ఏమైనా పోలీస్ కంప్లైంట్ చేసే ప్రయత్నం చేసిండ్రా, ఇట్లా మా అన్న మరణంపై మాకు అనుమానాలు ఉన్నాయని? అదే మేము హైకోర్టులో కేసు వేద్దామని అనుకున్నాను. లాయర్ను కూడా చెప్పిన, లాయర్ కూడా నిన్న మాట్లాడిండు. అట్లా ఇష్యూ జరిగింది కూడా దాని నుంచి కోర్టులో కేసు వేద్దామని. ఏమైనా 3 పిల్లలు ఉన్నారు, ఏమైనా న్యాయం జరగాలి. మళ్ళీ అనాథగా లేరు, అమ్మ నాయన లేరు, అనాథగా లేరు. ఏమైనా ప్రభుత్వం కూడా స్పందించే అవకాశం ఉంటుందని లాయర్ చెప్పిండు. ఇప్పుడు విజేందర్, ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఆ రోజు మీ అన్న ఇట్లా చేసిండు కదా, మీ వదినేను మీ కొడుకును, అదే మీ అన్న కొడుకును, ఆ రోజు మీరే అన్నారు కదా, ఏంది మనిషి బతకడని వేస్ట్, వాడు బతికి కూడా లాభం లేదని అన్నారు కదా. మళ్ళీ ఈరోజు మీరు ఆయన చనిపోవడం అనుమానం ఉంది అని మీరే అంటారు కదా. ఇప్పుడు మా పాప ఒక బతికి ఉన్నది, కోమాల నుంచి బయటికి వెళ్ళింది. ఇప్పుడు నిజాలు చెప్తుంది ఆమె. ఆ నిజాలు అనేది మేము తెలుసుకుంటున్నాం. అది చెప్తుంది నిజాలంటే ఇప్పుడు ఎవరెవరు వచ్చారు పాపాలంటే, 3 వచ్చారు. మీ నాయన కొట్టాలంటే మా నాయన కొట్టాలి, 3 వచ్చారు. నన్ను తలుపు దగ్గర దాక్కొని వచ్చారు. మా అమ్మని ఫస్ట్ కొట్టారు. తర్వాత మా అమ్మ అరుస్తుంటే పాప ఉరికింది. నేను ఉరికినా, దానితో గోడకేసి నన్ను కొట్టి నేను స్పందనలో పడి అని చెప్పింది పాప. ఆ పాప కోసమే మేము వెయిట్ చేసినాం 3-4 రోజులు. మీ అన్న చంపలేదు అనేది ఆ పాప చెప్తుంది. మా అన్న చంపలేదని చెప్తుంది. ఎవరంటే వాళ్ళ పేరు ఏం చెప్పింది? రమేష్, మోత్యా, శంకర్ అంట. కానీ ఇప్పటి వరకు స్పందన ఆ రోజు చనిపోయిన నుంచి కూడా తండ్రులు కూడా లేరు. వాళ్ళు అసలు లేరు. వాళ్ళు ఇప్పటికి రాలేదా? ఇప్పుడు కూడా రాలేదు. వాళ్ళు కూడా స్పందించిన ఏం రెస్పాన్స్ కూడా పోలీసులు సిఐ వాళ్ళకు నేను ఫోన్ చేసి కూడా ఏం రెస్పాన్స్ ఇస్తలేరు వాళ్ళు. ఇప్పుడు ఆమన్గల్ పోలీస్ స్టేషన్లో పోయి మరి మాకు ఇట్లా అనుమానం ఉంది, మా పాప చెప్తుందని మీరు ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా? నేను ఫోన్ చేసిన, పాప క్యూట్గా కానీ మంచిగా మాట్లాడని నత్తికి వస్తుంది, పాప కొద్ది మంచి మాట్లాడితే తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకొని రండి, దాంతో కంప్లైంట్ ఇద్దాం, దాంతో మేమేదో చేస్తామని అన్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు మీ అన్న చంపలేదు అనేది అమ్మాయి చెప్తాము. అమ్మ అన్న చంపేదని నెక్స్ట్ రోజే ఫింగర్ ప్రింట్ పెట్టిరంట. మా అన్నది పాత్రలో ఏమీ రాలేదంట. ఫేస్ టు ఫేస్లో ఫింగర్ ప్రింట్ పెడతారంట. చనిపోయినప్పుడు దాని రోకల్ బండ పైన, ఇది రాయి పైన మొత్తం చేసిరంట. అది ఫింగర్ మ్యాచింగ్ కాలే. మళ్ళీ ఇంకా డాగ్స్ మొత్తం తీసుకొస్తానని అన్నారు నెక్స్ట్ రోజు. తర్వాత ఏం కాంప్రమైజేషన్ అయ్యారు వాళ్ళు, ఇప్పుడు రాలేదు వాళ్ళు. ఇప్పుడు చంపిన వాళ్ళు ఎవరో మీ 3 పేర్లు చెప్పారు కదా, వాళ్ళకి ఏం అవసరం? మీ వదినేను లేకపోతే చిన్న పాపను, మీ అన్న కొడుకుని చెప్పడానికి వాళ్ళకి ఏం అవసరం? అంటే వీళ్ళు 4 ఒకటే గ్యాంగ్. వీళ్ళు ఈ తాగిన మధ్యలో చేసిరు. వాళ్ళు పొద్దు నుంచి తాగితే ఏం ప్లాన్ చేసుకున్నారేమో, తాగి మూవ్ అంటే తాగితేనే ఉంటారు. 4 కలిసిమెలిసి ఒకటే ఉంటారు. వాళ్ళ పిల్లలకి ఇలా ఏం పట్టించుకోరు. వాళ్ళు ఒకటే తాగుడే. అంటే మీ అన్ననే చెప్పిండని అనుకుంటున్నావా చంపండి వాళ్ళని? మా అన్న అంతా నేను అనుకుంటలేను. మా అన్న నేను తీసుకొచ్చినని అనుకోలేదు. తాగిన మధ్యలో ఇట్లా మా భార్యను, మా పిల్లల్ని చంపాలి మీరు అని మీ అన్ననే చెప్పిండా? మరి అదైతే నేను గుర్తుపట్టినా, నేనైతే చూడలేను, నేను వినేయలే. అది ఎట్లా అనుకున్నా వాళ్ళు ఏందో తాగిన మధ్యలో డిస్కషన్ చేసిరేమో వాళ్ళు.
ఆ రోజు తండ్రులు కూడా ఎవరు లేకున్నారు. ఆ శ్రీరామనవమి ఉన్నారు, తండ్రులు కూడా ఎవరు లేకున్నారు. వీళ్ళే తాగి వచ్చి పొద్దున్న నుంచి తాగుతూనే ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ తెల్లారే వరకు మా ఇక్కడ చంపి మళ్ళీ నెక్స్ట్ రోజు మా ఊర్లో కలిసి తాగుతూ ఉంటాం. మళ్ళీ అది ఇప్పటి వరకు తండకు రాలేదా మీరు చెప్పిన ముగ్గురు? అసలు రాలేదు. పోలీసులు నన్ను ఫోన్ చేస్తారు. వాళ్ళ నంబర్ వాళ్ళ నంబర్ నాతోనే ఇక్కడ, వాళ్ళ నంబర్ ఉంటే ఇస్తుండే, వాళ్ళ నంబర్ కూడా లేదు వాళ్ళ దాంట్లో. ఇప్పుడు ఈ ప్రణీత కదా ఈ పాప మూడో పాప, ఈమెనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చింది కదా, ఈ పాపను తోలుకొని ఆమన్గల్ ఎప్పుడు పోతున్నారు మీరు? ఇప్పుడు ఇలా ఇది ఉంది కదా, మా అన్న ఉన్న శవం ఉంది కదా, ఏమైనా మాకు డిక్లేర్ వస్తేనే పాపని సాయంత్రం వరకు తీసుకెళ్ళి వెళ్ళిపోతారు మీరు? స్టేషన్ పోతారా, ఉస్మానియా పోతారా? స్టేషన్కి ఏం చెప్తారు? స్టేషన్ ఆడ కూడా రికార్డింగ్ మాకు కన్ఫర్మ్ కావాలి కదా, ఇంకా అది అయితే మేము ఓకే సైన్ చేసుకొని పోస్ట్ మార్టంకి చెప్తాం. మాకు ఓకే అని మాకు ఏంటి స్పందన జైల్లో ఉండరు, జైల్లో నుంచి వాళ్ళ హ్యాండ్ వర్క్ కదా, ఎట్లా చూడాలి ఏం కదా అని వాళ్ళ బీపీ షుగర్ అనేది అంత సెక్షన్లు ఉంటాయి కదా. సడన్గా పోయి ఎక్కడో పెట్టి సడన్గా బీపీ రావచ్చు పడినట్టు ఉన్నాడేమో ఆయన. ఓకే. ఇప్పుడు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో మీ వదినే చనిపోయా, మీ కొడుకు చచ్చిపోయా, అంటే మీ అన్న కొడుకు, మీ అన్న కూడా చనిపోయా. అసలు ఏం జరిగినట్లు, ఏం సాధించినట్టు? ఇప్పుడు సాధించానంటే ఇప్పుడు ఇల్లు మొత్తం మా అన్న మొత్తం పాడు చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పిల్లలు ముగ్గురు అనాథగా అయ్యారు, ముగ్గురు ఆడపిల్లలే. ఇప్పుడు అనాథగా అయ్యారు. ఏమైనా ప్రభుత్వం ఏమైనా సాయం కూడా చేస్తే గవర్నమెంట్ నుంచి మీ మీడియా ద్వారా నుంచి సీఎం రేవంత్ రెడ్డి వరకు తీసుకెళ్లాలని నేను కూడా కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈరోజు పోస్ట్ మార్టం జరిగే అవకాశాలు ఏమైనా అనిపిస్తున్నాయా నీకు? అనిపిస్తుందంటే మేము వెళ్తేనే కదా, మేము వెళ్తున్నాం, ఇప్పుడు వెళ్తే పొలిటీషియన్కి వెళ్తున్నాం. ఇంకా దాన్ని బట్టి సిచ్యువేషన్ ఎలా జరుగుతుందో రేపైతే తెలియదు. అసలు నిన్ననే జరుగుతుండే, ఇంకా కన్ఫర్మ్ కాలేదని మేము వెళ్ళొచ్చినాం. ఇంకా ఇప్పుడు మీ అన్న రామ్దాస్కు ఎంతమంది? మొత్తం నలుగురు కదా. పెద్ద పాప పేరు ఏం పేరు? పెద్ద పాప పవిత్ర, రెండో పేరు పావని, ప్రణీత. రైట్. ఇతను రామ్దాస్ వాళ్ళ తమ్ముడు. ఈయన తర్వాత చెల్లెలు ఉంటుంది. మొత్తం రామ్దాసు, విజేందర్, తర్వాత ఒక చెల్లెలు ఉంటుంది. అయితే రామ్దాస్కు నలుగురు పిల్లలు, ముగ్గురు ఆడపిల్లల తర్వాత ఒక కొడుకు. అయితే ఆ రోజు మార్చి 31 రోజు జరిగిన దాడిలో ముగ్గురు ఉన్నారు. ఈమె ప్రణీత మూడో పాప ఈమె, తర్వాత ఈమెతో పాటు తల్లి, వీళ్ళ తమ్ముడు ఉన్నాడు. ముగ్గురిపై దాడి జరిగితే ఇద్దరు స్పాట్లో చనిపోయినారు. తల్లి చనిపోయింది, కొడుకు చనిపోయాడు. ఈమె హాస్పిటల్లో దాదాపు ఉస్మానియాలోనా గాంధీలో, ఉస్మానియా ఇక్కడ ఉన్నాం మనం. ఉస్మానియా హాస్పిటల్లో దాదాపు ఎన్ని రోజులు చికిత్స తీసుకున్నది? 15 రోజుల 8 డేస్ చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అయింది. నిన్న మొన్ననే డిశ్చార్జ్ అయింది ఈ పాప. అయితే ఈ పాప స్టేట్మెంట్ కావాలి ఇప్పుడు. అంటే వాళ్ళు మొదటి నుంచి విజేందర్ వాళ్ళ బావ, అంటే వీళ్ళ చెల్లెలు వాళ్ళ భర్త అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా అన్ననే కాదు, దీని వెనక ఇద్దరు ముగ్గురు ఉన్నారని విజేందర్ ఆ రోజు కూడా చెప్పారు. మన తొలి వెలుగుల ఆమన్గల్ ఇన్సిడెంట్ అని కొడితే ఉంటాయి చూడండి మీరు. విజేందర్ ఆ రోజు నుంచి చెప్తున్నాడు, అన్న మా అన్న ఒక్కడే కాదు, ఎవరో ఇద్దరు ముగ్గురు ఉన్నట్టున్నారని ఆ రోజే చెప్తున్నాడు. అయితే ఈ పాప కూడా చెప్తుందంట, మా నాన్న అసలు కొట్టలేదు మమ్మల్ని, అంటే కొట్టలేదంటే ఆయన పెద్ద ఏం దాడి చేయలేదు, వేరే వాళ్ళు చేసిండ్రు అని చెప్తున్నది. ఈ పాపను కూడా మనం పెద్ద ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, నిజానిజాలు తెలుసుకుందామని ఇక్కడ వచ్చినాం. చిన్నారి నీ పేరు ఏం పేరమ్మా? ప్రణీత. ఎట్లా ఉంది ఆరోగ్యం? ఏమైనా నొప్పి అనిపిస్తుందా? నొప్పి నొప్పి. ఇప్పుడు ఆ రోజు మీరు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? నేను, నా తమ్ముడు, ఇంకా మమ్మీ. ముగ్గురే ఉన్నారు కదా. ఆ రోజు మీ ఇంట్లోకి ఎవరెవరు వచ్చిండ్రు? మీ నాయన కూడా వచ్చిండా? మా నాయన షాప్కి పోండు. ఎన్ని గంటలకు? ఎంత టైం అవుతుంది అప్పుడు? నైట్ అయింది. ఓకే. ఇప్పుడు మిమ్మల్ని ఎవరెవరు కొట్టిండ్రు? మీ నాన్న కూడా కొట్టిండా, ఇంకెవరన్నా ఉన్నారా? ఎవరైనా ఉన్నారు, మా నాయన లేడు. ఎవరు కొట్టిండ్రు? మొత్తం ఇంకా చెప్పు, గట్టిగా చెప్పు. ఏం కాదు. శంకర్ ఇంకా రమేష్. వీళ్ళు ముగ్గురు ఆ రోజు నైట్ మీ ఇంట్లోకి వచ్చిండ్రా? వీళ్ళతో పాటు మీ నాయన కూడా ఉన్నాడా? వీళ్ళు ముగ్గురే ఉన్నారా? అప్పుడు నువ్వు నిద్రపోయి ఉన్నావా? మీ అమ్మ, మీ తమ్ముడు, నువ్వు నిద్రపోయి ఉన్నారా? వచ్చి ఏం చేసి చిన్నారి? తలుపుకొని నిల్చున్నారు. నిల్చొని ముగ్గురు మాట్లాడుతున్నారు. ఓకే. ఏంతోటి కొట్టిండ్రమ్మా?
నా చేతిలో ఏదో ఉంది. ఓకే. ఓకే. వీళ్ళు అయితే మీ నాయన ఏం కొట్టలేదా? మ్హూ. ఓకే. ఓకే. కొట్టి వాళ్ళు పారిపోయినరా? అవును. నిన్ను నిన్ను ఎవరు కొట్టిండ్రు నిన్ను? మా ముగ్గురిని కొట్టినారు. నిన్ను కొట్టింది ఎవరు నిన్ను? నేను చూడలే. ఓకే. అప్పుడు లైట్ ఉన్నదా మీ ఇంట్లో? లైట్ ఉన్నదా? ఉంది. లైట్ బంద్ చేసుకొని ఉన్నదా వేసుకొని ఉన్నది? వేసుకొని ఉంది. గుర్తుపడతావా వాళ్ళను? ఆ, మీ నాన్న అయితే రాలేదా ఆ రోజు? మ్హూ. వీళ్ళు ముగ్గురు వచ్చిండ్రా? అవును. ఏంది వాళ్ళ చేతిలో ఏమేమి ఉన్నాయమ్మా? ఏమైనా కట్టెలు ఉన్నాయా? కట్టలు నేను చూడలే. ఈ చేతిలో ఏదో ఉంది. ఓకే. రైట్. ఓకే అమ్మా. ఓకే. మనం ఇబ్బంది పెట్టదు సార్, పాపకు మాటలు కూడా సరిగా రావట్లేదు. కూర్చోబెట్టమ్మా. ఆ పాప భయపడుతుంది, ఇప్పటికి భయపడుతుంది. ఆమెను ఇబ్బంది పెట్టొద్దు. మనం చెప్పింది క్లియర్గా, వాళ్ళ పేర్లు చెప్తుంది, భయపడుతుంది, ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దు. అమ్మ నువ్వు ఇక్కడ రా. నువ్వు తల్లి కదా మీ అమ్మ మీ పేర్లు చెప్తా ఉంది. ఆ మనుషులు ఎట్లాంటి వాళ్ళము? ఆమె మీ మీ మనవరాలు చెప్పే ఆ పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ మనుషులు ఎట్లాంటి వాళ్ళు మీ తండాల? బాగానే ఉన్నాడు సార్. ఇంత లావు ఉన్నారు. ఊరికే తాగుతారు. పెండ్లలు వెళ్ళి పిల్లలు పట్టించుకొని పెళ్ళిళ్ళు అయినాయి ముగ్గురికి? పెళ్లి అయింది కానీ ఒక ముత్త కానీ ఇరిచిపెట్టినాడు. ఒక కొడుకుని చంపి వెళ్ళి వచ్చినాడు. ఆ పెండ్లం దెంకుపోయింది. ఆయన ఒక్కడే ఉన్నాడు. ఇంకో ఆయన కూడా ఇట్లనే తాగుతాడు. ఇంకో ఆయన ముందు పెండ్లం చంపినాడు. ఇంకా తండలే ఉన్నాడు ఆయన. వీళ్ళు వాళ్ళతో తాగిపించి మరి ఎట్లా జరిగిందో, ఎట్లా తాగిపించినాడు, ఎట్లా కొట్టిపించినాడు అనుకోలేను. ఎప్పుడన్నా వచ్చేదమ్మా మీ ఇంటికి వాళ్ళు? వచ్చేది ఒక దగ్గర, తినేది ఒక దగ్గర, పోయేది పనికి. మీ ఇంటికి వచ్చేదా? వస్తారు. మీ ఇంటికి వచ్చి తిని ఏం చేస్తుండ్రు? ఏం ఇట్లనే ఈ పని ఆ పని చేసుకుంటా ఆడ ఈడ తాగుకుంటా ఉంటారు. ఆడ 500 200 దొరికితే ఆడనే తాగి ఆడనే పండుకొని, ఏడా తాగితే ఆడనే పండుకుంటారు. వదిలేసి వస్తారు. కట్టాండాలంతా గొడవ చేస్తారు. ఇప్పుడు వాళ్ళకు చంపాల్సిన అవసరం ఏముందమ్మా? మీ కోడల్ని కానీ మీ చిన్న పాపను కానీ? ఎట్లా అయిందో సార్, ఎట్లా జరిగిందో తెలియదు. అవును. ఇంకోటమ్మా, నువ్వు ఆ రోజు ఈ పక్క రూమ్లో ఉన్నావు, ఓ పక్కన ఒక రూమ్ ఉంది, నీకు ఏం సౌండ్ రాలేదా? ఏం సౌండ్ రాలేదు సార్. పొద్దున పిగిల మూసి పడుకున్నావా? నేను ఎండాకాలం 12 దాకా కూర్చున్నా. ఈ నైటు 12 దాకా కూర్చొని ఇంతసేపు కూర్చోలే. వాళ్ళు ముగ్గురు పండుకుర్రు. ఆయన మంచం మీద ఏం సపడా లేకుండా పండుకుర్రు. ఈ పిల్ల ఏమో తలుపు తీసేయమా, తెరిచి ఉండని, నేను వస్తాను మళ్ళా అంటే తండాలో పోయింది. టీవీ చూసి ఆ పిల్లల దగ్గరనే ఈమె పండుకుంది. నేను ఇట్లా దగ్గర గోళం కూడా వేయలే. అప్పుడు రామదాస్ ఉన్నాడా? ఉన్నాడు, ఇంట్లోనే పండుకున్నాడు. అవును. వీళ్ళు ముగ్గురు కింద పండుకుంటారు. మధ్యరాత్రి ఎట్లా చేసిందో ఇంత సౌండ్ రాలే నాకు. ఎప్పుడన్నా కోట్లాడ ఏదైనా పిల్లలు ఏడిస్తే దబ్బున లేసి వచ్చేది నేను. ఆ రోజు ఏం కనిపించలే, ఇంత సౌండ్ రాలే. అవును. ఓకే. అంటే ఇప్పుడు మీకు నీకు ఎప్పుడు మేలుకు వచ్చింది మరి వాళ్ళని చంపిన తర్వాత? నేను పొద్దున లేచిన 6కి 5కి లేచిన. అది బాత్రూమ్ పోయి వచ్చిన. బాత్రూమ్ పోతే నల్లలు వస్తుంది, లేవరేం పాప అని తలుపు ఇట్లా చేసిన. అయితే ఆడనే గోసి ఇట్లనే పండబెట్టిండ్రు. అవి ఏమైందంటే మోతుకున్నా. అందుకని తండ శాంతం వచ్చి ఇంత బతుకుంటే ఈ పిల్లకి అంబులెన్స్ వచ్చి తీసుకుపోయారు. ఇంతవరకు పోలీసు వచ్చిండ్రు. ఇట్లా జరిగింది. అప్పుడు రామదాసు ఏడ ఉన్నాడు? ఊళ్ళో పోయినాడంట ముస్తూరుపల్లికి. ఆనంట ఇద్దరు ఆనంట ఇంకా తాగుతుండ్రు. గొల్లలో వచ్చి చెప్తే ఇంకా ఇద్దరు తాగుతుండ్రు ఆడ అని అంటుండ్రు. అవును. అప్పుడు వీళ్ళు కూడా ఉన్నారా? ఈ శంకర్ మోతే ఎవరెవరు? మోతేగాడ ఉంటానంట, ఇద్దరు ఉన్నారంట. వీళ్ళే తాగి ఇక్కడ పోయినారంట. ఈయన తాగి ఏమో ఇక్కడ అక్కడ భోజన బాయి దిక్కు 3 తోవాళ్ళు. నిజంగానే ఇప్పుడు వాళ్ళు చంపలేదు అనుకుంటే, లేకపోతే వాళ్ళకు సంబంధం లేకపోతే తాండాలకు రావాలి, కానీ ఇంతవరకు రాలేదని చెప్తా ఉన్నారు. రాలే. ఇంకా అన్నకేమో పోలీసు వాళ్ళు ఏమో అది దోరణాలు కట్టిండ్రు. నీడ వండకమ్మా నీ పేసను టౌన్కి పోని నాకు తోలేదు. ఇప్పుడు చాలా గొడవ అయింది. అది నాకని పంపించిండ్రు. ఇప్పుడు మీ కొడుకు రామదాస్ కూడా చనిపోయిండమ్మా, మీకు అనుమానాలు ఉన్నాయా మరి? నీకు కూడా ఆయన ఒక్కడు చేయలే సార్, ఒక్కడు చేయలే. ఆయన తాగిపించి
అయిందా తాగి వాళ్ళు ఇట్లా చంపిండ్రు మరి వాడు కూడా చెప్పలే ఇట్లా సంతా అంటున్నాడు అని చెప్పినట్టే నేనన్నా చూస్తూ ఎవరు చంపుతావురా నాయన ఏం చేసినామని నేను అందరికీ కూడా కొట్టుకుని ఆ రోడ్డు మీద నాకు కూర్చోటని పండుకుందామని నాకు ఇంత సోన్ రాలే, నాకు ఏం చెప్పలే. ఇప్పుడు నీకు ఏం న్యాయం కావాలమ్మా? ఏం సార్ ఇంకా అయింది ఇగో ఎట్లా ఈ పిల్లలు ముగ్గురు ఎట్లా బతికాలి, నాకు కూడా భార్య లేవు, ఇక చిన్న చిన్న పిల్లలు పెద్దగా చేసిన పెళ్ళిళ్ళు చేపించినా బతుకొని చెప్పినా కానీ మాకే పెట్టేటోళ్ళు వీళ్ళకి ఎవరు చూస్తారు సార్? మీ భర్త కూడా మీ పిల్లలు చిన్న ఉన్నప్పుడే చనిపోయినారు, దానా చచ్చిపోయినాడు. మళ్ళీ ఇప్పుడు ఇట్లా అయింది మీకు. ఇట్లా అయింది, ఏం పరిస్థితి లేక అయినాం సార్. మీ కొడుకు కాదు చేసింది వేరే వాళ్ళు, వాళ్ళకి శిక్ష పడాలనేదా మీరు అనేది? అవును సార్. ఒకసారి ఇట్రా అమ్మ పావని. ఈమె పావని రామదాస్ వాళ్ళ పెద్ద కూతురు పవిత్రనా? పవిత్ర. పావని రెండో అమ్మాయి, మూడో అమ్మాయి ప్రణీత. పవిత్ర, ఆ రోజు నువ్వు ఎన్ని గంటలకు నువ్వు ఉన్నావు అమ్మ ఆ రోజు ఊర్లోనే? ఉన్నా. ఎన్ని గంటల వరకు ఉన్నావు మీ ఇంటి దగ్గర? 9:30 ఉన్నా. 9:30 వరకు. అప్పుడు మీ నాన్న వచ్చినాడా? వచ్చి పడుకున్నాడు. ఏమన్నా తాగినాడా? తాగిండు కానీ స్నానం చేసుకొని పడుకున్నాడు. అప్పుడు ఎట్లా జరిగిందో మాకు తెలియదు, మంచిగానే పడుకున్నాడు. మరి నువ్వు ఇంట్లో పడుకోకుండా ఎక్కడ పోయినావు? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి పడుకున్నా. రోజు పడుకుంటావా లేకపోతే ఆ రోజే? ఎందుకు పోయినావు ఆ రోజే? మరి ఆ రోజు అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్న లేరంట, అందుకే నన్ను రమ్మని పిలిచింది. అందుకే పోయినా. నువ్వు 9:30కి వెళ్ళిపోయినావు ఇంట్లో నుంచి. ఇప్పుడు మీ నాన్న ఎప్పుడు ఇబ్బంది పెడుతుండేనా మీ అమ్మను కొట్టడం తిట్టడం? ఎప్పుడో ఒకసారి జరిగేది, రోజు జరగదు, తాగొచ్చినక్కే జరుగుతుంది. నువ్వు ఏం చదువుతున్నావు పవిత్ర? నేను 7th వరకు చదువుకున్నా కానీ ఈ ఇయర్స్ పోలే. ఎందుకు పోలే? మా డాడీ ఇట్లా చేస్తున్నాని పోలే. అంటే ఎందుకు అట్లా చేస్తున్నాడని నువ్వు ఎందుకు మానేయాల్సి వచ్చింది? అయితే మా మమ్మీకి రోజు తాగి కొట్టేది, అందుకే నేను పోలే. మీ అమ్మ దగ్గరనే ఉండాలని. ఓకే. అంటే మీ నాన్న వల్లనే చదువు మానేసి. ఇప్పుడు ఆ రోజు జరిగింది కదా, మార్చి 31 రోజు జరిగింది కదా, నువ్వు తెల్లారి ఎన్ని గంటలకు వచ్చినావు మీ ఇంటికి? మళ్ళీ నేను 6:30కే వచ్చిన. పొద్దున్న మా నాయనమ్మ ఏడుస్తుంటే లేచి వచ్చిన దబ్బున. ఇప్పుడు మీ నాన్నతో పాటు 3 పేర్లు చెప్పారు కదా, వాళ్ళు తిరుగుతుండేనా మీ నాన్న వాళ్ళతో పాటు? తిరుగుతుండే. వాళ్ళు ఎట్లాంటి వ్యక్తులమ్మా నీకు? ఎందుకంటే నీకు కూడా కొంచెం తెలివి ఉంది, కొంచెం పెద్దదాని అయినావు కదా. రోజు తాగే వాళ్ళు కూడా మీ ఇంటికి వచ్చేదే? వచ్చారు. వచ్చి ఎప్పుడో ఒకసారి వస్తారు, తోలుకపోతారు మా డాడీని. ఓకే. మీ నాన్నతోటి బాగానే ఉంటుండేనా వాళ్ళు? బాగానే ఉంటుండే. ఇప్పుడు వాళ్ళ మీద అనుమానం ఉందా మరి మీకు? ఉంది. మా డాడీ ఒక్కటి చేయలే, వాళ్ళే చేసిర్రు. అంటే ఎందుకు మీ డాడీ ఊరికి తిడతారు కొడతాడు అని చెప్తా ఉన్నారు కదా, కానీ చంపలేదు అనుకుంటున్నావా? మా డాడీ చంపలే, వాళ్ళే చంపారు. మా డాడీని ఫుల్ తాగిపించి. ఇప్పుడు మీ నాన్న కూడా చనిపోయిండు, మీ అమ్మ లేదు, మీ తమ్ముడు లేదు, మరి ఏం న్యాయం కావాలి నీకు? మాకు ఏదైనా న్యాయం కావాలి. మేము అనదగా నాయనం, మా అమ్మ కూడా లేదు, మా నాయన కూడా లేదు, మాకేమైనా న్యాయం కావాలి. ఓకే. వీళ్ళు పెద్ద పాప పవిత్ర వాళ్ళ అమ్మతోటి కూడా మాట్లాడించిన, విజేందర్ మాట్లాడాడు. చాలా దయనీయమైన స్థితి వీళ్ళది. వాస్తవంగా ఏం తెలుసా, విజేందర్ వాళ్ళ తండ్రి కూడా చాలా చిన్నప్పుడే చనిపోయాడు. వాళ్ళ అమ్మ పాపం కష్టపడి పెంచి పెద్ద చేసింది, మళ్ళీ దురదృష్టం వెంటాడింది వీళ్ళను. రామదాస్ వాళ్ళ పిల్లలు కూడా చాలా చిన్నోళ్ళు, ఆయన లేడు, భార్య లేదు, అంత విషాదం అయిపోయింది. వాళ్ళకు కష్టాలు తీరుతలేవు, అవి వెంట వస్తూనే ఉన్నాయి, ఒకదాని వెనుక ఒకటి వస్తూనే ఉన్నాయి. రామదాస్ వాళ్ళు చిన్న ఉన్నప్పుడే వాళ్ళ ఆయన చచ్చిపోయాడు, మళ్ళీ ఈ పిల్లలు చిన్న ఉన్నప్పుడే ఇద్దరు చనిపోయారు. వీళ్ళ పరిస్థితి ఏంది? 3 ఆడపిల్లలే. ఈ అమ్మాయి కేవలం రామదాస్ తాయి రావడం, వాళ్ళ అమ్మను కొట్టడం, దీనివల్లనే చదువు మానేసిందంటే. ఏ క్లాస్లో మానేసినావు అమ్మ? 7th మానేసిందంటే. ఎంత దారుణం అండి ఇది నిజంగా. అయితే రామదాస్ చనిపోయింది కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీళ్ళు కూడా ఆ రోజు నుంచి చెప్తున్నారు, విజేందర్ కూడా చెప్పిండు, మాకెందుకో డౌట్ వస్తుంది, ఒక్కటి చేయలేదా, 2-3 ఏదో కలిసి చేసినా అని ఆ రోజు కూడా చెప్పిండు. అదే నిజం అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ పాప కూడా చెప్తా ఉంది, మనం ఎక్కువ మాట్లాడించలేము, పాపం భయపడుతుంది ఆమె, 3 పేర్లు చెప్తుంది. అందుకే ఇప్పుడు విజేందర్ ఏంటంటే అనుమానం ఉంది మాకు, మా అన్నకు ఫిట్స్ రాదు, ఏం రాదు, ఎప్పుడు రాదు, తాగుతుండే తిరుగుతుండే,
చేస్తున్నాయని ఫిట్స్ ఎప్పుడు రాలేదు, కానీ అనుమానం ఉంది. ఆ సీసీ కెమెరాలు ఏమో వచ్చిపోయేది ఉంది, అది కింద పడింది మాత్రం చూపిస్తలేరు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్లో పోస్ట్ మార్టం జరగాలి. వాళ్ళ అన్న చనిపోయింది ఏప్రిల్ 4 కింద పడితే 13 తారీఖు చనిపోయిండు. వీళ్ళు కన్ఫర్మేషన్ చేయాలి, పోస్ట్ మార్టం చేయండి అని. చేయాలంటే వీళ్ళకి అనుమానం ఉంది, అనుమానం తీరాలి. మరి ఇక పోలీసులు ఎందుకు ఆ రోజు చెప్పలేదో అర్థం కాని పరిస్థితి. చెప్పాలి కదా, 4 తారీఖు కింద పడ్డప్పుడు విజేందర్కో లేకపోతే విజేందర్ వాళ్ళ బావకో ఫోన్ చేసి మీ అన్ననో లేకపోతే మీ బామ్మడిదో కింద పడ్డాడు, రండి ఉస్మానియా హాస్పిటల్కి రండి అని చెప్పొచ్చు కదా. రిమాండ్ ఖైదీగా ఉంటే ఎందుకు చెప్పకూడదా? చెప్పాలి కదా కుటుంబ సభ్యులు, చెప్పలేదు. వీళ్ళ రామదాస్ వాళ్ళ 3వ పాప ప్రణీత చికిత్స పొందుతుంది ఉస్మానియాలో. ఆ బెడ్ పక్కన ఈయన కూడా చికిత్స జరిగితే అప్పుడు చూసిండ్రంట, వీళ్ళకి ఎవరు చెప్పలేదు. ఎంత దారుణం అండి ఇది, నాకు అర్థం కాదు. రిమాండ్ ఖైదీగా ఉంటే చెప్పరా? మరి ఘోరం అయిపోయింది. పోలీసులది కూడా వీళ్ళ చట్టాలు ఏందో, వీళ్ళ కథ ఏందో, కార్ఖాన ఏందో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళకు? ఏం చెప్తారు? ఆ 3 పిల్లలు అనాథాలు అయిపోయినారు. ఎంత కానీ తల్లిదండ్రుల కంటే ఎవరు పెద్ద కాదు కదా పిల్లలకు. అంత ఘోరం అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్తావు మరి? ఏం న్యాయం కావాలి మరి నీకు? ఇప్పుడు న్యాయం కావాలి. ఇప్పుడు జైలు నుంచి మాకు న్యాయం కావాలి. ఎలాంటి సంబంధం మాకు రెస్పాన్స్ ఇస్తలేరు వాళ్ళు. ఎలాంటి మాకు న్యాయం కావాలంటే ఇప్పుడు మాకు ఏదైనా మేము దారి చూపెట్టాలి, ఆ పిల్లలకు కూడా దారి చూపెట్టాలి కూడా. ఆ 3 అనాథగా అయ్యారు కదా. ఇప్పుడు కోర్టు నుంచి కూడా ఏమైనా స్పందన రావాలి. ఇప్పుడు మేమైతే ఇప్పుడు కోర్టులో కూడా కేసు పెడతాం. ఇప్పుడు ఖచ్చితంగా అయితే పెడతాము, కేసు అయితే పెడతాను. నేను లాయర్ కూడా పట్టుకున్నాను. నేను పేపర్లకు, చాలా పెద్ద పేపర్లకు కూడా వచ్చింది మీ అన్నది న్యూస్, రిమాండ్ ఖైదీ మృతి అని. అది నిన్ననే వచ్చింది మొత్తం న్యూస్లో కూడా చంద్ర కూడా. అది నిన్న కూడా వచ్చింది, నిన్ననే వచ్చింది న్యూస్లో కూడా వచ్చారు కదా నిన్న. మేము కూడా నిన్న చెర్లపల్లి జైలుకి వెళ్ళినాం సార్. చెర్లపల్లి జైలు చెంచలగూడ పోతే మేము పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మధ్యాహ్నం దాకా చెర్లపల్లి మన అక్కడ చెంచలగూడ దగ్గరే ఉన్నాం. వాళ్ళు మాకు ఏం చూపెట్టింది, మాకు డౌట్ వచ్చింది. ఆయనకు పిడుసు రాదు, ఏం రాదు. ఆయన చనిపోయినంటే వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ దిగిండు. దిగిన తర్వాత చూపెట్టాలి ఎక్కడ పడ్డాడో, ఈ దెబ్బల కాడ దాకా చూపెట్టలేదు. మాకు న్యాయం జరగాలంటే అది ఎక్కడ ఆ ప్లేస్ మాకు చూపెట్టాలి. ఆయన ఎట్లా పడింది, ఎట్లా పడి ఆయన పిడ్స్ వచ్చింది అది మాకు చూపెడతలేదు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చింది అదే చూపెడుతుంది మాకు. మన చెంచలు కూడా పోయి మళ్ళీ డబ్ల్యూపురా పిఎస్ పోయినాం. ఎస్ఐ వచ్చిండు మాతో పాటు. ఎస్ఐ వచ్చి పిఎస్కి తీసుకుపోయి ఆయన చూపెట్టిండు, మా ఎస్ఐ చూపెట్టిండు. చెర్ల మన చెంచలగూడలో ఏం చూపెట్టలేదు మాకు, డబ్ల్యూపురా పిఎస్లో ఎస్ఐ చూపెట్టింది మాకు. పొద్దున్న నుంచి సాయంత్రం కదా ఆడదాకా కూర్చొని వచ్చినాం. మాకు ఈ పిల్లలకి న్యాయం జరగాలంటే ఈ ప్రభుత్వం ముందు రావాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ముందు రావాలి. పిల్లలకు న్యాయం జరగాలి. న్యాయం అంటే ఎలాంటి న్యాయం? ఎలాంటి అంటే ఆ పిల్లలకి స్కూల్ అయినా సరే స్కూల్ పెట్టాలి. మన చదువు లైఫ్ లాంగ్ దాకా న్యాయం జరగాలి వాళ్ళకు. వాళ్ళ బాబాయ్ది 2 కొడుకులు బిడ్డలు, వాళ్ళు 5 అమ్మ లేదు, నాన్న లేదు, తమ్ముడు లేదు. 2 బిడ్డలు, ఆయన కూడా 2 బిడ్డలు, అది 5 ఆయన ఒక్కనే. ఆయన ఒక జాబ్ చేసేలేడు, ఆటో డ్రైవర్. 5కి పోవాలంటే ఆయన ఎంత ఇబ్బంది ఉందో ఆయనకు తెలుసు. ప్రభుత్వం కూడా ముందు రావాలి సహకారానికి చెప్తున్నాం. ఇప్పుడు ఇంకోటి కూడా మీరు మాట్లాడేది నిజమే. ఇప్పుడు 4 తారీఖు కింద పడ్డాడని ఉంది కదా, ఏప్రిల్ 4. అప్పుడు ఎందుకు చెప్పలేదు వీళ్ళకు? మరి కుటుంబ సభ్యులకు చెప్పాలి పోలీసులు. ఈ విజేందరు ఆ పాప కోసం పోయిండు హాస్పిటల్లో. పాప ఉంది కాబట్టి ఆ పాప దగ్గర పోతే 4వ తారీఖు పడ్డానికి ఈయన ఇంప్రమిషన్ కూడా చేయలే, ఫోన్ కూడా చేయలే, దాని భావాలు కూడా చేయలే, ఈయన కూడా చేయలే. పాప పక్కన సెకండ్ బెడ్లో వచ్చి పండుకున్న తర్వాత ఇలా చూసారు. మా అన్న లెక్క కనబడుతుంది, మా అన్ననా ఏమో అని వీళ్ళ పోయి పలిపిస్తే అప్పుడు కూడా చెప్పాలంట పోలీసులు. ఈ మా అన్న లెక్క కడుతుంది, అసలు దగ్గర కూడా రానిస్తలేరు. ఈ మా అన్న లెక్క కనబడుతుందని ఈయన పోయిండు. ఈయన పోయి చూస్తే మా అన్న ఉన్నాడు. అన్నతో మాట్లాడినా కూడా ఆయన ఏం సోయలేదు, అది కోమలో ఉన్నాడు. అది న్యాయం జరగాలంటే మా పడిన ప్లేస్ మాకు చూపెట్టాలి, అది మెయిన్. అది మాకు న్యాయం జరగాలి. ఇంకా ట్విస్ట్ ఏంటంటే దీనిలో ఇన్ని రోజులు రామదాస్ అన్నది ఇప్పుడు ఏంది మళ్ళీ 3 పేర్లు బయటకు వస్తున్నాయి. అంటే చంపింది అనేది రామదాస్ కాదు, వేరే 3 చంపిన అనేది బయటకు వస్తుంది. ఆ పాప చెప్తుంది మేమేదో చూడలే. ఆ పాప చెప్తుంది క్లియర్గా, పాప చెప్తుంది 3 పేరు చెప్తున్నాయి. మా డాడీ మా డాడీ కూడా ఉండవచ్చు కానీ మా డాడీ ఆయన ఒక్కనే కొట్టలే, 3 కొట్టారు, 3-4 పాప చెప్తుంది. పేర్లు కూడా చెప్తున్నాయి పాప. అది అంటే ఇప్పుడు వాళ్ళకు కూడా శిక్ష పడాలనేది. వాళ్ళకి శిక్ష పడాలి కదా సార్, వాళ్ళకి పడాలే కదా, పక్కా పడాలి. వాళ్ళకు కూడా పడాలి. నిజంగానే వాళ్ళకు భయం లేకపోతే, వాళ్ళు తప్పు చేయకపోతే తండాలో ఉండాలి కదా.
ఆ తండ చూడాలి కదా నేను. తండలకి ఇంకా రాలేదంట వాళ్ళు. ఆ పాప అది దాని అమ్మమ్మ అది బాబు సత్యమ ఊర్లో లేరంట వాళ్ళు. వాళ్ళు ముగ్గురు లేరు అని చెప్తున్నారు. అదే అదే. అది వాళ్ళు కొట్టేల తర్వాత వాళ్ళు ఉండాలి కదా ఊర్లో, తండలో ఉండాలి. అవును. అది కూడా సహకరించాలి కదా, వాళ్ళు లేరని చెప్తున్నారు. దాని మీద అనుమానం ఉందని పాప చెప్తుంది, విజేందర్ కూడా చెప్తుంది, దాని మమ్మీ కూడా చెప్తుంది. అది సార్ ఇంకోటి ఇప్పుడు మా అమ్మకు మన హాస్పిటల్లో 5,000 ఇచ్చిపోయారు. మళ్ళీ నీ కోర్టు ద్వారా నుంచి 5,000 ఇచ్చిర్రు, వచ్చింది ఆధార్ కార్డు, మళ్ళీ సైన్ తీసుకుపోయారంట. మళ్ళీ వల్ల చెంచాలు కూడా ఆ సివిల్ డ్రెస్ పైన వచ్చిరంట. మీ అమ్మకి 5,000 ఇచ్చారు. 5,000 ఇచ్చిరంట. దేనికి ఇచ్చారట? దేనికి ఇచ్చిరంటే చెప్తలేరు. ఫస్ట్ నన్ను ఫోన్ చేసిరు వాళ్ళు. నేను అడిగిన ఎలాంటి నన్ను కోర్టు నుంచి 5,000 ఎట్లా వస్తుంది అని నేను అడిగిన. నీ ఆధార్ కార్డు బాబు, నీ బ్రదర్ కదా, నీ ఎలాంటి డీటెయిల్ మాకు కావాలి అని అన్నారు. నేను డీటెయిల్ ఏమి ఇయ్యను, నేను ఏమంటే నేను కోర్టులో చూసుకుంటా అని దాన్ని అన్నాను. అదే తర్వాత నా దగ్గర నన్ను ఫోన్ చేయకుండా మా అమ్మ దగ్గర పోయారు. మా అమ్మ దగ్గర పోయి 5,000 ఇచ్చి ఆధార్ కార్డు సైన్ చేసుకొని వెళ్ళారంట. అది ఏంది డౌట్, అది కూడా డౌట్. మళ్ళీ వాళ్ళు హాస్పిటల్ జరిగిందంట, ఉస్మాన్ హాస్పిటల్. కోర్టు ద్వారా నీకు 5,000 వచ్చింది, నీ ఆధార్ కార్డు, నీ సైన్, తర్వాత మేము చూసుకుంటాం అని అంతే చెప్పిర్రా? ఇంకేమైనా చెప్పిర్రా? అంతే చెప్పారు. అది మన వాళ్ళే బెయిల్ అప్లై చేసుకొని వాళ్ళే మొత్తం వెరిఫికేషన్ వాళ్ళే చేసుకుని, అది కూడా మాకు డౌటే ఉంది. లాయర్ ఏమి చెప్తున్నా అంటే ఇప్పుడు అలాంటి ఏం జరగదు. 5,000 ఎట్లా ఇస్తాడు, ఎవరు ఇస్తారు 5,000? ఆధార్ కార్డు మళ్ళీ సైన్ ఎట్లా చేసుకొస్తాం. వాళ్ళు కూడా డ్రెస్ పైన రాలేదంట, సివిల్ డ్రెస్ పైన వచ్చారు. అయితే మేము కూడా ఆ డౌట్ అంటున్నాం. ఇప్పుడు మేము కూడా కోర్టులో కూడా వాళ్ళపైన ఎవరెవరు ఉన్నారో వాళ్ళపైన కూడా కేసులు వేస్తాం. మేము మీకు అడ్వకేట్ ఉన్నాడా? అడ్వకేట్ ఉన్నాడు, మేము పట్టుకున్న అడ్వకేట్ ఉన్నాడు. అడ్వకేట్ కూడా మరి అడ్వకేట్ కూడా ఏమైనా మేము ఎట్లా చనిపోయాడు, అది మాకు ఆధార్ కావాలి అని కూడా అడ్వకేట్ కూడా అంటుండు. మాకు ఏ ప్లేస్లో పడి ఉందో ఆ ప్లేస్ CC ఫుటేజ్ అన్నీ కావాలి, అయితే మేము నమ్ముతాం అని కూడా అంటుండు. అది కూడా అనుమానం, లేయర్ కూడా అనుమానమే ఉంది. అయితే మీకు ఈ అనుమానం తీరే వరకు మీరు కన్ఫర్మ్ చేయరు, పోస్ట్ మార్టం చేయండి అని? మేము పోము. ఇప్పుడు ఎలాంటి స్పందన కూడా మాకు రావాలి కదా, అది ఎలాంటి డీటెయిల్ లేకుండా ఇప్పుడు చిన్న పిల్లలు ఇప్పుడు జైలు వేస్తే రిమాండ్ అయితే వాళ్ళ తరపు నుంచి ఏమైనా సాయం కూడా చేసుకోవచ్చు. దెబ్బ పడింది అని హాస్పిటల్లో చేర్చారు వాళ్ళు, మా మీద రాకూడదని. ఇలాంటి ఉంటే హాస్పిటల్లో చికిత్స పొంది ఆన్లైన్లో మృతి చెందాలని వాళ్ళు అనుకుని దాంట్లో అడ్మిట్ చేసారు. ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకోవాలి కదా, దగ్గర ఉండి రిమాండ్ అంటే వాళ్ళు చూసుకోవాలి కదా, దగ్గర ఉండి చూసుకోవాలి కదా. వాళ్ళు పోయి వారం కూడా కాలేదు, 2 రోజులకు కానీ 2 రోజులు 3 రోజులు కూడా ఉండలే. తెల్లారే వరకే అక్కడనే హాస్పిటల్ చేంజ్ చేసారు. అంటే మా చేతిలో అప్పుడు దొరుకుంటే మా చేతిలో చనిపోయి ఉండే కదా, వేస్ట్ అనవసరంగా. ఇప్పుడు వాళ్ళ చేతిలో చిక్కి వాళ్ళ చేతిలోనే చనిపోయిండు. ఇప్పుడు విజేందర్, ఇప్పుడు ఎంటైర్ ఎపిసోడ్లో చాలా విషాదం అయిపోయింది. మీ కుటుంబం, మీ అన్న చనిపోయిండు, మీ వదిన కొడుకు ఆమె హాస్పిటల్ పాలై ఇప్పుడే డిశ్చార్జ్ అయింది. ఎంటైర్ ఎపిసోడ్లో నీకు ఏమేమి న్యాయం జరగాలి, ఎవరెవరు ఏం చేయాలి, ఏం న్యాయం కోరుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు ఏమేమి అంటే ఇప్పుడు మా ప్రభుత్వం, ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మీరు కూడా తీసుకెళ్ళాలి. ఇప్పుడు పిల్లల్ని కూడా మీ ద్వారా నుంచి రేవంత్ రెడ్డి కూడా తెలవాలి, వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. చిన్న నుంచి పెద్ద వరకు ఎలా పోషించాలి, ఇప్పుడు ఆయన కూడా ఎంతో ఖర్చు వాళ్ళు కూడా ఇవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆమన్గల్లో ఏదో పోతాము ఏదో అన్నావు కదా, ఇప్పుడు అమంగల్ పంట ఇప్పుడు కన్ఫర్మ్ పోయి పాపని అమ్మగల్ పోయి పాప పిటిషన్ ఇప్పిస్తాను నేను. ఇప్పుడు ఇప్పియాలి కదా, అంతటి కూడా మాట్లాడిపియాలి, ఇప్పియాలి. అది కూడా సిఐ కూడా అట్లే అంటుండు సిఐ. ఇప్పుడు ఎవరు దాతలు గీతలు ఉంటే కూడా పాపలను కూడా చూడాలి. ఇప్పుడు అనాథగా లేరు కదా. ఇప్పుడు నిన్ను కూడా ఇప్పుడు ఆటో డ్రైవర్ ఇప్పుడు రోడ్ పైన పోతే ఒక 1,000 రూపాయలు, ఆ 1,000 రూపాయలు వీళ్ళు ఎట్లా పోషించాలి, నేను ఆడికే సరిపోతుంది నాకు. ఏమైనా ఉంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా మీడియా ద్వారానే తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమైనా ఇప్పుడు విజేందర్ వల్ల భార్య అంటే రామదాస్ మరదలు, అమ్మ మీ బావ చనిపోయిండు, మీ అక్క చనిపోయింది, కొడుకు చనిపోయిండు, నీకు 2 బిడ్డలే, మీ ఇప్పుడు 3 బిడ్డలు, మొత్తం 5 మంది. ఇప్పుడు నువ్వే తల్లివి అయిపోయినావు. వాళ్ళకు ఏం చెప్తావు అమ్మ, ఇట్లా జరిగిపోయింది మీ కుటుంబానికి? బాగా ఘోరంగా అయింది సార్. మేము బీదవాళ్ళు, చాలా రోడ్డు మీద పడిపోయినాం మేము. మాకు న్యాయం చేయాలి ఏదైనా గవర్నమెంట్ నుంచి. ఒక ఆస్తి లేదు, ఒక భూమి లేదు. మా ఆయన ఒకదానే, నేనేం పని చేయను, ఇంట్లోనే ఉన్నా. ఇప్పుడు ఏం న్యాయం ఉంది మాకు? మీరే న్యాయం చేయాలి. చాలా ఘోరంగా అయింది మా పరిస్థితి. గవర్నమెంట్ నుంచి ఏమైనా చేయాలి మీరే. మా అక్క చచ్చిపోయింది, ఆమె మంచిగానే ఉంది, నాతోనే మంచిగానే ఉంది. నాతోనే మంచిగానే ఉంది మా అక్క. నేను హైదరాబాద్లో ఉంటా, మా అక్క ఊర్లోనే ఉంటుంది.
ఆమె వ్యవసాయం పని చేసుకుంటుంది, మంచిగా పిల్లల పోషిస్తుంది. ఆ తాగబోతు రోజు తాగి ఇంతనే గొడవ చేస్తాడు. ఎంత కొట్టినా ఇంతనే కొట్టి కొట్టి బాగా కొట్టినా అప్పుడు ఏం రాలే, ఫిట్స్ రాలే, ఏం రాలే. ఇప్పుడు ఫిట్స్ వచ్చింది, అన్ని వచ్చింది అని చెప్తురు. ఇప్పుడు బాగా మా పరిస్థితి ఇంత ఘోరంగా అయింది. ఏం మీతోనే న్యాయం చేయాలి సారు. ఇప్పుడు మీ పాప కూడా చెప్తుంది కదమ్మా, మా నాన్నే కాదు ఇంకా ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఉన్నారు అని చెప్తారు. వాళ్ళు ఊరి చేసి ఆయన వేయాలి. మేము ఊరు పోతే మేము ఇది పండుకుంటాం. మాకు ఇలా కోసి పొడిస్తే ఏం చేయాలి మేము? ఇక అదే భయం వచ్చింది మాకు. ఫ్యామిలీ అని కోసి పడేసారు. రేపు మేము చుట్టాలు ఒక ఊరికి వెళ్తాం. ఇల్లు ఉంది, భూమి ఉంది, కొంచెమైనా భూమి ఉంది. ఇప్పుడు పోతాం మేము. మాకు ఇలా కోసి పడిస్తే ఏం చేయాలి మాకు? మాకు అదే భయం వస్తుంది. ఆ ముగ్గురికి ఊరి చేయాలి. అది మెయిన్, అది అడగాలి మెయిన్. వాళ్ళు పట్టుకోవాలి. వాళ్ళు ఊర్లో లేరు ఇప్పుడు. వాళ్ళు భయం కోలే ఏం చేయలే, ఊర్లోనే ఉండాలి కదా వాళ్ళు. ఊర్లలో లేదు, ఇప్పుడు నుంచి వాళ్ళు ఊర్లోనే లేదు. వాళ్ళైనా పట్టుకొని ఏదైనా చేయాలి, ఉరి శిక్షాలనే వేయాలి. మాకు ఏదైనా నయం చేయాలి సార్. మేము బీదాలు అయిపోయినాం. మేము ఆస్తి లేదు, ఏం లేదు. 5 పిల్లలు, ఆడపిల్లలు. ఒక మగ పిల్లలు లేదు మాకు. 5 ఆడపిల్లనే అయిపోయి మేము ఏం బతకాలి మేము? మీరేం గవర్నమెంట్ మంది బాధ్యత ఇక నువ్వే చూసుకో. మేమేం చూసుకోవాలి? ఏం చూసి ఏమేమి ఉంది మాకు? ఒక రోజు ఆటో ఉంటే, ఒక రోజు కిరాయి ఉంటే, ఒక రోజు కిరాయి ఉండదు మాకు. మీరు ఇక్కడనే ఉంటారండి? ఓకే. ఇట్లా జరిగిన ఇన్సిడెంట్ బయట ఇన్సిడెంట్ విన్నాం కానీ అట్లా జరిగే విషయం అంటే చెప్తుంటారు బయటలే, ఏంది అది బయట ఒక్కరు చేయలేదు కానీ అది ఆల్రెడీగా వేరే ఇతరులు ఉన్నారని అన్నారు. కానీ వాళ్ళు దోషులు ఎవరో కరెక్ట్గా బయట పడాలి. ఈ న్యాయం ప్రకారంగా చూస్తే, చట్టం ప్రకారం చూస్తే కూడా ఇది పోలీసు వాళ్ళైనా మన వారసుడైనా అక్కడ చెప్తున్నారులే. సరే ఇది ఒక్క అంటే బయట విషయం అంటే కానీ దోషులు ఎవరు బయట పడాలి. వాస్తవమే అది, దోషులు పడాలి. ఇది ఆడపిల్లలు సంసారాలు ఉంటాయి కదా, అట్లా చేయొద్దు కదా. ఇది వాళ్ళ లేదో ఉందో కరెక్ట్ అని వాళ్ళు బయట తిరుగుడు ఎక్కువ అయినాక బానిస అయినా కదా వాళ్ళకు అతగా సైకోలకు అయిపోతారు కొంతమంది. బయట వాతావరణం చూస్తుంటే కూడా తాగుడుకు బానిసయి, గంజాయికి బానిసయి, ఈ తల్లిదండ్రులు పట్టుకుపోవడం, ఎవరి మాట వినకపోవడం, వాళ్ళదే రాజ్యం అనుకొని బయట ఇతరుల మీద దాడి చేయడం చేస్తారు. కాబట్టి ఎందుకంటే వాస్తవంగా ఒక్కడు చేయడు. వాళ్ళు అప్పటి విజయన్ కూడా అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాడు, ఇతరులు ఉన్నారు, ఒక్కడే ధైర్యంగా చేయడు. వాళ్ళ దోషుల ప్రకారంగా ఎవరు కానీ ఇతరులు ఉన్నారని అంటున్నారు. హనుమంతుడు చిన్న అమ్మాయి కూడా ఇప్పుడు చెప్తుంది కదా, దాడి జరిగిన అమ్మాయి చెప్తుంది. దాని ప్రకారం చూసైనా కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా పోలీస్ శాఖ అయినా ఎవరైనా పెద్ద మనుషులు చూసి దోషులు ఎవరో బయటపడి వాళ్ళు శిక్షిస్తే మంచిగా ఉంటుంది. అది శిక్షిస్తే మంచిది. ఇంకొక టీవీలో అమ్మాయి కూడా కొంతమంది ఎవరు మన చూసిన వారు ఎవరో ఒకరు దాన ధర్మాలు చేస్తే వాళ్ళ అమ్మాయి బయటపడింది. వాళ్ళ చదువులకైనా వాళ్ళ మంచిగా భవిష్యత్తు ఎవరో ఇస్తే మంచిగా ఉంటుంది. విజయేందరే 5 మందిని పోషించాలి. ఒకరు చూడవలసింది. ఎందుకంటే వాళ్ళ అన్న పోయిండు, ఇప్పుడు వదినమ్మ పోయింది, వీళ్ళ నాన్న కూడా చనిపోయాడు. ఇప్పుడు విజయనే ఆటో తోలి బతాడు. ఇంకా ఈ ఆటో పరిస్థితి ఉంటాయి సార్, మీకు తెలుసుగా. ఈ గ్యాసులు ఇప్పుడు గడబడు అప్పుడు అన్నీ అవుతుంటాయి. గ్యాస్ అంటే వాళ్ళ బాధపడరు కానీ చూసుకోవాలి. ఇప్పుడు ఇంతవరకు విజయేంద్ర ఒక్కడే తప్పదు. ఇంకా ఏటో కూలి తప్పదు. ఈయన తప్పదు. ఇంకా ఈయన చూడవలసింది ఒకడు. ఆయనకు 2 బిడ్డలు, ఒక 3 అన్న బిడ్డకు చూసుకోవాలి. తల్లికి చూసుకోవాలి. మళ్ళీ విజేంద్ర చూసుకోవాలి. ఇంత ఏ బరువు బాధ్యత అనేది విజేంద్రకి. మొత్తం ఇప్పుడు ఇతను 2 ఆడబిడ్డలు, అతను 3, మొత్తం 5 మంది. వాళ్ళ మమ్మీ ఇతను మళ్ళీ వీళ్ళ మెసేజ్ ఇక రేపటి నాడు ఇంకో డెలివరీ అయితే మొత్తం 7-8 మంది అతనే చూసుకోవాలి మొత్తం. ఇలాంటి విషయాలు ఎంటైర్ ఎపిసోడ్లో 3 అనాథలు అయిపోయారు. తల్లి లేని అనాథలు అయిపోయారు 3 పిల్లలు, పవిత్ర, పావని, ప్రణీత. ఇక విజేందర్ ఒక్కడే చూసుకోవాలి. అయితే ఎంటైర్ ఈ ఎపిసోడ్ ఖచ్చితంగా ప్రభుత్వం 100% వరకు చేరేటట్టు మీరు చూడాలి. 100% ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వాళ్ళ డిమాండ్ ఒకటే, వాళ్ళ అన్న ఈరోజు చనిపోయింది, అనుమానాలు ఉన్నాయంట. ఆ రోజు నుంచి కూడా చెప్తా ఉన్నారు, మా అన్న ఒక్కడే కాదు 2-3 ఉన్నారని విజేందర్ ఆ రోజు కూడా చెప్తున్నాడు. అదే జరిగింది. వాళ్ళ పాప కూడా, చిన్న పాప ప్రణీత ఉంటుంది, దాడికి గురై ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయింది. ఆమె కూడా చెప్తుంది 3 పేర్లు చెప్పింది. ఆ 3 పేరు చెప్పింది. వాళ్ళకి న్యాయం కావాలి. వాళ్ళ అన్న చనిపోయిండు, వాళ్ళ వదిన చనిపోయింది, కొడుకు చనిపోయిండు. 3కి శిక్ష పడాలి. ప్రభుత్వం ఆడపిల్లల్ని ఆదుకోవాలి. ఇక ఆటో వాళ్ళ పరిస్థితి ఎట్లుందో మీకు తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఫ్రీ బస్సులు, ఆ బస్సులు పెట్టిన తర్వాత ఘోరం అయిపోయింది. ఆయన 5 మందిని సాధాలంటే ఇక మామూలు పరిస్థితి కాదు. మొత్తం అయితే రామ్దాస్ చనిపోయింది.
పోలీసులు 4 తారీఖు చెంచల్ కూడా జైల్లో కింద పడితే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. చనిపోయిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆధార్ కార్డులు ఈ కార్డులు అవి అడిగినారంట. ఇప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేయడానికి పోతున్నారు. ప్లస్ ఒకటి హైకోర్టు కూడా వెళ్ళే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మా అన్న చనిపోవడానికి అనుమానాలు ఉన్నాయి, అది ఆయనకు ఫిట్స్ రాదు, ఏం రాదు, ఏదో జరిగిందని కుటుంబ సభ్యులందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఎంటైర్ ఎపిసోడ్లో పులిగోనిపల్లి తండా ఇష్యూకి సంబంధించి విషాదంగా మిగిలిపోయింది. మేము నిన్న జైలు కాడికి పోయినాం. జైలు కాడ పోతే దవిపుర ఎస్ఐ నరేష్ సార్ తీసుకొచ్చిండు. నేను సీసీ రికార్డ్ చూసినని చెప్పిండు, మాకు కూడా చూపెట్టిండు. కానీ ఇట్లా పోతుంటే మెట్ల వరకు కనిపిస్తుండు, మెట్ల వరకు నడుచుకుంటూ పోయేది కనిపిస్తుంది. కానీ మెట్ల మీద సీసీ ఫుటేజ్ లేదంటారు. ఇప్పుడు మనం పడ్డాదా లేకుంటే ఎవరైనా నెట్టిరా అది మాకు ఇట్లాగా మాది ఏం చెప్పలేడు వాళ్ళు. ఆ విషయం మాకు ఇంకా తేలాలి. అది దానికి ఇప్పుడు పోస్ట్ మార్టం కూడా మేము ఆడికి వెళ్తాం. ఇప్పుడు ఆడికి ఇంకా మాకు ఏదైతే జరిగిందో జైలు నుంచి ఏదైనా అది మాకు క్లారిటీ కావాలి. అది ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఈ అంశానికి గురించి వీళ్ళ అంశం పట్టించుకోండి. మీ నియోజకవర్గమే, మీరు అధికారంలో ఉన్నారు, మీరు న్యాయం చేయండి, ప్రభుత్వంతో చేయించండి, మీరు చేయండి. ఆ ముగ్గురు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే రకంగా మీరు కూడా చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఆల్రెడీ అనాథలు అయిపోయారు, వాళ్ళ బతుకులు కూడా అనాథలు అయ్యే పరిస్థితి ఉంది. విజేందర్ ఒక్కడు కూడా పోరాడలేని పరిస్థితి, ఆయనది కూడా చాలని జీవితం, ఆటో తోలుకొని బతికే జీవితం. ఒక్కసారి ఏమైపోయిందంటే ఆ తుఫాను విరుచుకు పడితే ఏ రకంగా అవుతుందో అట్లా అయిపోయింది వాళ్ళ జీవితాలు. చాలా విషాదంగా మిగిలింది. ఇక పోస్ట్ మార్టం జరగాలి, వీళ్ళు క్లారిటీ ఇవ్వాలి, సిగ్నేచర్ చేయాలి, ఓకే చేయండి అని చేయాలంటే వాళ్ళన్న ఎట్లా చనిపోయాడో ఆ క్లారిటీ రావాలి. అది మాత్రం రాలేదు. వాళ్ళ హైకోర్టుకు పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం అయితే ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే ఖచ్చితంగా పట్టించుకోవాలి, వాళ్ళకి న్యాయం చేయాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.